సినిమా 3 అక్షరాల పదం, 2.5 గంటల వినోదం, అంతే. అంతకు మించి తీసుకుంటే జీవితాలు తలకిందులవుతాయి. రైలు ఎక్కి దిగగానే కలెక్టర్ కావడం, సింగిల్ షాట్లో భిక్షపతి కాస్త కరోడుపతి కావడం అనేది కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవితంలోనూ అలాగే అవుతుందని ఊహించుకుంటే అది భ్రమ మాత్రమే. కానీ క్రికెటర్లను, హీరోలను దేవుళ్ళుగా భావించే మన దేశంలో ఎంటర్టైన్మెంట్లా చూడట్లేదు, జీవితాలకు అన్వయించుకుంటున్న క్రమంలో అది మంచిదైతే పర్లేదు, కానీ చెడు అయితే పరిస్థితులు తలకిందులవుతాయి. ముఖ్యంగా సినిమాలు పిల్లల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయనే దానికి ఈ ఘటన ఒక నిదర్శనం. అలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. లక్కీ భాస్కర్ సినిమా చూసిన 4 విద్యార్థులు తాము కూడా కార్లు, బంగ్లాలు సంపాదించాలనే ఆశతో హాస్టల్ నుంచి పారిపోయారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. విశాఖపట్నంలోని ఆంటోనీ బోర్డింగ్ హోమ్కు చెందిన 4 విద్యార్థులు రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమా చూశారు. 9వ తరగతికి చెందిన జి రఘు, బి చరణ్, ఎస్ కిరణ్ కుమార్, పి కార్తిక్కు ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆయన చేసేది తప్పే అయినా ఆ పనిలో మంచినే చూశారు. సినిమా అయిపోయాక హాస్టల్కు తిరిగి వచ్చారు. అయినా లక్కీ భాస్కర్ వారి మైండ్లో నుంచి వెళ్ళిపోలేదు. ఎలాగైనా తాము లక్కీ భాస్కర్ మాదిరిగానే డబ్బు సంపాదించాలి అనుకున్నారు. కార్లు, బంగ్లాలు, బంగారం అనుకుంటూ పెద్ద పెద్ద కలలు కన్నారు. చదువుకోవడం వేస్ట్ అనుకున్నారు. లక్కీ భాస్కర్ బాటలో ప్రయాణించేందుకు 4 తమ బ్యాగులు సర్దుకొని గోడ దూకి పారిపోయారు. ఇంటికి వెళ్ళారేమో అనుకున్నారు నిర్వాహకులు. తమ పిల్లలు స్కూల్లో చదువుతున్నారని అనుకున్నారు తల్లిదండ్రులు. ఎందుకైనా మంచిదని ఓసారి విద్యార్థుల పేరెంట్స్కు ఫోన్ చేశాడు బోర్డింగ్ హోమ్ వార్డెన్. ఇంకేముంది, అసలు మ్యాటర్ బయటపడింది. తమ పిల్లలు ఇంటికి రాలేదని పేరెంట్స్ చెప్పడంతో షాక్ అయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు, బోర్డింగ్ హోమ్ నిర్వాహకులు కలిసి పోలీసులను కలిశారు. 4 విద్యార్థులు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మహారాణిపేట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ 4 తమ బ్యాగులు తీసుకొని గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విద్యార్థుల కోసం పోలీసులు అన్ని చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ విశాఖలో పోలీసులు వాల్ పోస్టర్లు అంటించారు. ప్రత్యేక బృందాల ద్వారా వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు దొరికాక ఎందుకు పారిపోయారనే విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.